హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మార్క్స్ సరిగ్గా కౌంట్ చేసుకోవట్లేదన్నమాట. సో అయితే ఉన్నట్లయితే మీరు కూడా అబ్బాయి పడి ఉంటారు. రెస్పాన్స్ షీట్‌లో మీకు వచ్చిన మార్కులే మీకు ఏవైతే ఫైనల్ అయితే అవుతాయని చెప్పేసి అయితే అనుకుంటున్నారన్నమాట. బట్ మనకి అలాగైతే కాదండి. మీకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్‌ని మీరు బేస్ చేసుకొని అయితే మాత్రం మీ ర్యాంక్ గానివ్వండి, మీకు వచ్చే మార్క్స్ గానివ్వండి కాలిక్యులేట్ చేయాలన్నమాట. ఏదైతే మీకు ఫైనల్ రిజల్ట్స్‌లోని వచ్చే దాంట్లో అయితే మాత్రం. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్‌ని యూజ్ చేసినట్లయితే మీరు ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు రెస్పాన్స్ షీట్‌లోని ఎన్ని మార్కులు అనేవి తీసుకుంటారు. అంటే రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్క్ కాకుండా మీకు అసలు ఎన్ని మార్కులు వస్తాయి. రెస్పాన్స్ షీట్‌లతో మార్కులతో మనకి పక్కన పెట్టేసి మనకి రియల్‌గా మీకు ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఎన్ని మార్కులు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా చెప్తానన్నమాట. అట్లాగే మీకు గాని 40+ కౌంట్ వచ్చినట్లయితే మీ ర్యాంక్ ఎంత వస్తుంది. ఓకేనా? సో ఫైనల్ అవుట్‌పుట్‌లో మీకు మార్క్స్ అనేవి ఎంత వస్తాయని చెప్పేసి క్లారిటీగా అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తానండి. సో అందుకు కూడా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే మన వీడియో అయితే ఉంది. సో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి సో ఏపీ ఎంసెట్ 2020 సంబంధించి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ చేసి ఆల్ పెట్టుకోండి. దాంతో వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మోటివేషన్ అయితే మనకైతే వస్తుంది. మనకి టాపిక్ అయితే అయితే ఇక్కడ ముందుగా మీ క్యాలిక్యులేటర్ యాప్‌ని అయితే యూజ్ చేయండి. సో మీరేం చేస్తారు అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్మీడియేట్‌లోని ఐపీ మార్క్స్ అంటే ఇంటర్మీడియేట్ సంబంధించి బైపీసీ వాళ్ళకైతే బైపీసీకి సంబంధించి మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మార్క్స్ దాంతో పాటు ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఏవైతే మార్క్స్ ఉన్నాయో సో అవి మాత్రం ఆ సబ్జెక్ట్ మార్క్స్ ఏవైతే ఇంగ్లీష్, ఇంకా సాంస్క్రిట్ మార్కులు అయితే పక్కన పెట్టేసి అయితే మనం కౌంట్ చేయాలన్నమాట. సో వాటికి సంబంధించి మనకి 600కి ఎన్ని మార్కులు వచ్చాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 440 మార్క్స్ అయితే వచ్చాయనుకుందాం. 600కి సంబంధించి 440 మార్క్స్ అయితే నాకొచ్చాయి. ఓకే. నేను డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేసి 600 మార్క్స్ అయితే క్లిక్ చేస్తున్నానన్నమాట. సో అట్లాగే ఇంటూ చేసి 75% క్లిక్ చేస్తున్నాను. ఓకే. 25% అన్నమాట. సో ఇక్కడ నేను 440కి 600కి డివైడ్ చేసి దాన్ని 25తో ఇంటూ చేస్తే నాకు 18.33 అయితే వచ్చిందన్నమాట. ఓకేనా? సో దీంతో పాటు ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్కులు తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చేసరికి 50 మార్క్స్ వచ్చాయనుకుందాం. లేకపోతే 45 మార్క్స్ అయితే వచ్చాయనుకుందాం. సో దాన్ని నేను అయితే డివైడ్ చేస్తున్నాను. సో ఎన్ని మార్కులకి 160 మార్కులతో నేను డివైడ్ చేస్తున్నాను. దాంతో పాటు ఇక్కడ ఇక్కడ మనం ఇంటూ చేసి 75% మార్క్స్ అయితే మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు నాకు ఎన్ని వచ్చాయి? 20 మార్క్స్ అయితే నాకు వచ్చాయన్నమాట. ఓకేనా? సో రెస్పాన్స్ షీట్‌లో మీకు మీరు రెస్పాన్స్ షీట్‌లో 40 మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే అక్కడైతే మీరు పప్పులో అడిగేసినట్టే అన్నమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ నాకు 21 ప్లస్ ఇందాకల ఎంత వచ్చింది? ఓకే. సో 18.3 అయితే నాకు వచ్చిందన్నమాట. సో ఫైనల్‌గా నా స్కోర్ ఎంత? ఫైనల్‌గా నా స్కోర్ వచ్చేసరికి 39.39 అంటే నాకు 40 మార్క్స్ వరకైతే నాకు ర్యాంక్ అయితే స్కోర్ అయితే వచ్చింది. సో మీరేం భయపడకండి. నాకు 40 మార్క్స్ వచ్చాయి కదా! నేను క్వాలిఫై అవ్వలేదా అంటే 40 మార్క్స్ బిలో వచ్చాయి కదా! నాకంటే రెస్పాన్స్ షీట్‌లో మీకు 45 మార్క్స్ ఉన్నా సరే అవి ఫైనల్‌గా వచ్చేసరికి మనకి ఎన్ని మార్కులు అయ్యాయి? 39 మార్క్స్ అయితే అయ్యాయి. అయితే మీరు ఇక్కడ పాస్ అనేది మీకు 39 కదా! నేను పాస్ అవ్వలేదు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఆ 160 మార్కులకి మీకు 40 మార్క్స్ అయితే పాస్ అయిపోతారనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని మార్కులు వచ్చినా సరే ఫైనల్ అవుట్‌పుట్‌లోని పట్టింపెత్తలేదు. 160 మార్కులకి మీకు 40 మార్క్స్ రావాలి. ఓకే. ఆ తర్వాత మీకు 75% కన్వర్ట్ చేసిన తర్వాత మీకు ఎన్నొచ్చినా సరే అదైతే అవంత ఇంపార్టెంట్ కాదు. సో మీకు ఫైనల్‌గా ర్యాంక్ కూడా మీకు ఇదే మార్కులతో ఇస్తారండి. సో 39 మార్క్స్ అంటే మీకు అప్రాక్సిమేట్‌గా 39 నుంచి కూడా ఎవరికైతే 41, 43 మార్కులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకైతే మాత్రం ఈజీగా వాళ్ళకి ర్యాంక్ అనేది 1,10,000 నుంచి కూడా మనకి 1,20,000 మధ్యలో అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఎవరికన్నా సరే మీకు 40 మార్క్స్ దగ్గరలో ఉంది. 45 లోపు ఉందనుకున్నట్లయితే మీ ర్యాంక్ అనేది ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 1,00,000 పై అయితే ఉంటుందన్నమాట. ఒక 45 నుంచి మీకు 50 లోపు ఉన్నట్లయితే మీకు 1,00,000 లోపలైతే ఉంటుంది. 50 లోపల ఉంటే మీకు ఒక 80,000 ఏదైతే మీకు ఇంకా 70,000కి అయితే ఉంటుందన్నమాట. 50 దాటితే అండి. 55, 60 మధ్య వరకు ఉంటే మీకు ఆ ర్యాంక్ సో మీరు ఇంకా రెస్పాన్స్ షీట్‌లో మార్క్స్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకపోయినట్లయితే అంటే చెక్‌ఔట్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉందన్నమాట. రెస్పాన్స్ షీట్‌లో మార్కులు జస్ట్ ఒక సింపుల్ క్లిక్‌తో మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చన్నమాట. అదైతే మీకు ప్రొవైడ్ చేశాను. దాంతో పాటు ఇంకా మీరు సంవత్సరానికి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లగే మన ఇంకా ఛానల్‌కి వీడియో లైక్ చేసి వీడియోనైతే ఎండ్ చేయండి. మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఎండ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.